హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ మెథడ్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తగినంత కారం, రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎవరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. ఇక్కడ నేను బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. చికెన్ బిర్యానీ పౌడర్ ఉంటుంది, అది వేసుకోండి. అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను దీనిలోకి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ గీ కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీనిలోకి చెక్క, మొగ్గ, అలాగే కసూరి మేతి కూడా ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగా వస్తుందండి. వీటన్నిటిని చక్కగా మసాలాలన్నీ మిక్స్ చేసి చికెన్కి పట్టించండి. ఇది కొంచెం లెంతీ ప్రొసీజర్ ఫ్రెండ్స్. కొంచెం మీరు చేసినట్లయితే కొంచెం వేగంగా చేసుకోండి. ముందుగా ఈ ప్రొసీజర్ని చేసుకొని పక్కన పెట్టుకోవడమే. అలాగే 1 కప్ అంత పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి పుదీనా సన్నగా తరిగినది, అలాగే కొత్తిమీర వేసేసుకోండి. వేసుకొని దీంట్లోకి ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసి వాటంతటికి పట్టేలా కలుపుకోండి. ఇలా కలిపిన మిశ్రమంలో కొద్దిగా టేస్ట్ చూసుకోండి. ఏమైనా ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. వేసుకొని మీ రుచికి తగ్గట్టు వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత దీనిలోకి నేను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అది నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. బ్రౌన్ కలర్ వచ్చేలా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఇదైతే నేను కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని
ఇలా వేసేసుకోండి. వేసి బాగా కొంచెం ఉడికించండి. ఇదైతే ఒక ప్రొసీజర్. అంటే చికెన్ ఉడికించుకుంటాను నేను ముందుగా. మనం ఇప్పుడు ఉప్పు కారం ఏమీ ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అందుకే మనం ముందుగా కలిపేటప్పుడే ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకొని వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక పక్కన ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో తగిన నీళ్ళు పోసి, అలాగే చెక్క, మొగ్గ, ఇలాచి, మరాఠీ మొగ్గు, ఇంకా సాజీరా మాత్రం ఇంపార్టెంట్, అలాగే బిర్యానీ ఆకు వేసిన తర్వాత కాస్త నీళ్ళు బాయిల్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. నీళ్ళు కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసేసుకున్నాను. ఇది మనం రైస్ ఉడికించుకోవడానికి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 గ్లాసులు బాస్మతి బియ్యం నేను తీసుకున్నాను. అవి కడిగేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు నానబెట్టడానికి పెట్టాను. మనకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి రైస్కి. అంటే మనం టేస్ట్ చేసేటప్పుడు అది కొంచెం ఉప్పుగా అనిపించాలి. నీరు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను. మనం రైస్ వేసేటప్పుడు అది పొడిలాగా రావడానికి. ఇప్పుడు నేను రైస్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 గ్లాసెస్ అంటే ఒక 1 kg రైస్ తీసుకున్నాను. మొత్తం రైస్ మొత్తం వేసేసుకోండి. వేసి అన్నం ఉడికేలా ఉడికించుకోండి. ఎక్కువ గరిటెతోనైతే కదపద్దు ఫ్రెండ్స్, అన్నం విరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే, మనం ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బిర్యానీ చేసుకోవడానికి అంటే దమ్ పెట్టడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలోకే ఈ చికెన్ అనేది సర్వ్ చేసేసాను, అంటే వేసేసాను ఆయిల్తో సహా. చూస్తున్నారుగా. ఇప్పుడు దీనిలోకి నేను ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ అయితే 70% ఉడికిపోయింది. ఇప్పుడు నేను నిమ్మకాయ ఒకటి పిండేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండడం వల్ల ఏమవుతుందంటే అన్నం తెల్లగా కనిపిస్తుంది. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా చిల్లులు గరిటె ఒకటి ఉంటే దీంతో మనం రైస్ని వాటర్ లైట్గా ఇది ఉంచుకొని వేసేసుకోండి. అంటే మొత్తం పూర్తిగా వాటర్ ఉంచొద్దు, లైట్గా ఉన్నట్టు ఉండాలి, మనకి దార కారేటట్టు ఉండాలి ఫస్ట్ వేసేటప్పుడు. తర్వాత వేసేటప్పుడు మాత్రం
అంత నీరు కాస్త అంటే ఫుల్ డ్రై, లైట్గా డ్రై అవుతూ వేసేసుకోండి. ఎందుకంటే మొదట వేసేటప్పుడు కొంచెం నీరుంటే మనకి కింద అడుగు మాడకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగా నేనైతే స్టవ్ ఆపైతే ఆపలేదు. అలా అన్నం ఉడుకుతూనే ఉంది. అంటే లైట్గా మనకి మీద పైనకి వేసేంత వరకే ఒక పర్సంటేజ్ అనేది ఉడుకుతూనే ఉంది అన్నం. కాబట్టి పైనకి వచ్చేసరికి అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గంజి తీసుకొని ఫుడ్ కలర్ వేసుకున్నాను. మనం అన్నం వండుకున్న గంజి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ అన్నం వండుకున్న గంజిలోనే ఈ ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసి కలుపుకొని మీదన వేసేయాలి. వేసి పక్కన పెట్టుకోండి. దీనిలోకి నేను ఫ్రై చేసుకున్న ఆనియన్లు వేసుకున్నాను. మనం చికెన్లో కూడా వేసుకున్నాము. ఇప్పుడు పైన వేసేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే స్కిప్ చేయొద్దు ఎవరును. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఫుడ్ కలర్ని కూడా వేసేసాను. మనకి ఫుడ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ అంటే ఆ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా కొత్తిమీర, పుదీనా కూడాను వేసేసుకున్నాను. దాని మీద మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఇష్టం ఉంటే ఒక 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. వేసి నేను ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా అనేది దానిపైన ఇలా చల్లాను. మనం ఒక ప్యాన్ అంటే చపాతీలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ప్యాన్ని పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత, బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దమ్కి పెట్టుకున్న గిన్నెని పెట్టుకొని దాని మీద మూత పెట్టి మనం ముందుగా గంజి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గంజి తపాలని పెట్టేసుకోండి. ఇలా 40 మినిట్స్ స్లోలో ఉడికించుకోండి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా ఉందని కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.